మన రామ్ చరణ్ బాబు గారికి जन्मदिन शुभाकांक्षलु हैप्पी बर्थडे टू यू आपका जन्मदिन मुबारक है राम चरण बाबूजी పులి కడిపిన పులే పుడుతుంది అది తెలుసు అందరికీ తెలుసు అన్నయ్యను మించిన సేవా దృక్పథంలో అన్నయ్య ఈ రామ్ చరణ్ బాబు గారు ఎలా చేస్తున్నారో మనకు అందరూ తెలుసు అందరికీ దడబుట్టిస్తుండు అది ఇంకా ముందల ఉంది ఇంకా రామ్ చరణ్ బాబు సేవ ఏంది కథ అయిందని అది నెక్స్ట్ ఫ్యూచర్లో చుక్కలు చూపిస్తాం మిగతా వాళ్ళకి ఏంది కథ అయిందనేది త్వరలో ఉంది అది కూడా తొందరలో ఉన్నది దానికి మీదకి ఎవడు రాలేడు ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మన మెగా అభిమానులకి మన అన్నయ్య రవణం సామరెడ్డి గారు అందరికీ ప్రోద్బలంతో అన్ని ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరికీ నీడ తోడ ఉండి ప్రోద్బలంతో నడిపిస్తే అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ స్టైలిష్ స్టార్ టవర్ స్టార్ మెగా ప్రిన్స్ సుప్రీం హీరో అసలు వీళ్ళెవరు వీళ్ళకి మనకి సంబంధం ఏంది ప్రపంచంలో చిరంజీవి గారి లాగా డ్యాన్స్ అయిపోవచ్చు ఎవరు కూడా చిరంజీవి గారి లాగా డైలాగ్ ఎవరు చెప్పలేకపోవచ్చు చిరంజీవి గారి లాగా ఫైట్ చేయలేకపోవచ్చు కానీ మనందరం కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి గారిని ఇంతగా ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఏదో ఉంది చిరంజీవి గారిలో ఏదో ఉంది ఆ ఏదో ఏంటంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం ప్రేమిస్తే మనల్ని ఎప్పుడు చిరంజీవి గారు ప్రేమిస్తూనే ఉంటారని చెప్పేసి ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ఒకే ఒక హీరో మన చిరంజీవి గారు ప్రపంచంలో ఏ సినిమా నటుడికి దక్కినటువంటి గౌరవాన్ని మనకి చిరంజీవి గారు ఇచ్చారు చిరంజీవి గారు తన అభిమానుల్ని ఇప్పుడు మోషన్ చెప్పినట్టుగా అందరూ ఒక నటులను అభిమానిస్తే మనల్ని మన అభిమానుల్ని మన చిరంజీవి గారు లాంటి మెగా ఫ్యామిలీ మనల్ని అభిమానిస్తున్నందుకు ఒక అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం ఇప్పుడు రక్తదానం ఎంతమందికి ఇచ్చారంటే మనోళ్ళు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కానీ వేరే అధికారికంగా 2 లక్షలు 3 లక్షలు చెప్తున్నారు కానీ చిరంజీవి గారు ప్రారంభించిన రక్తదాన మహోత్సవం దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి రక్తం అవసరమైనా వాళ్ళకి గుర్తొచ్చేది మొట్టమొదటి చిరంజీవి గారి అభిమాని తప్ప ఇంకెవడో గుర్తురాడు. అలాగే అధికారికంగా 2-3 లక్షలు అవ్వచ్చు కానీ అనధికారికంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎందుకంటే ఎక్కడ ఏ అవసరమైనా సరే ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ వస్తుంది ఇంకా స్వామినాయుడు గారు ఉన్నారు ఆయన మనం తట్టుకోలేము ఆయన ఫోన్ చేసి వాళ్ళకి రక్తం ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన ఒక చక్రంలాగా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అమెరికా ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ మస్కట్ ఎక్కడ ఉన్నటువంటి అభిమానులందరినీ ఒక చోట గుమిగూర్చి ఇది మెగా ఫ్యామిలీ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా చిరంజీవి అభిమానులు ఉండాలని చెప్పేసి మనలందరినీ సేవా కార్యక్రమాలుగా చేసినటువంటి ఒకే ఒక నాయకుడు ఒక మన స్వామినాయుడు గారు. సుబ్బు నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి గుర్తులేదు సుబ్బు 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.